హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్, కేజీ విఐపి చికెన్, హాఫ్ కేజీ బోన్లెస్ ఎంత నీట్గా కట్ చేస్తానో హీరో గారికి, ఆ హీరో గారి పేరు చెప్పను ఎందుకంటే చెప్పకూడదన్నారు. ఓకే, ఆ హీరో గారికి కేజీ విఐపి చికెన్, హాఫ్ కేజీ బోన్లెస్ ఎంత క్లాస్గా నీట్గా మంచిగా కట్ చేస్తానో మీకు చూపిస్తాను. రైట్, లెట్స్ స్టార్ట్. ఆ హీరో గారు నన్నే కడిగిమ్మన్నారు. ఇంటి దగ్గర కడుక్కోవడానికి పంది. ఈరోజు శనివారం అంట, పని మనిషి గారు నాన్ వెజ్ ముట్టరు, మీరే కడిగండి అని చెప్పారు. చెప్పవయ్యా, రెడీ రా, ఇట్రా. నా యూట్యూబ్లో నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను. నేను కొన్ని రాస్తాను. అంటే మీడియేటర్కి ఉండే లక్షణాలు ఏమేమి ఉండాలి. ఇది అంత క్యాజువల్గా ఉంటుంది నాది. నేను ఒక ఎడిటింగ్ ఇలాంటివి ఏం చేయను. మనుషులతోనే మాట్లాడు, సహజంగా ఉండాలి. మనది ఎడిటింగు లేపేయడం ఇట్లాంటిది ఏముండదు. ఇంటర్వ్యూ చేస్తా. ఇతను మీడియేటర్ అని, అంటే చాలామంది బ్రోకర్ అని అది అలవాటు అయిపోయింది. అప్పుడు దాన్ని అలా అనకూడదు. అంటే అనకూడదు అంటే ఆ పదమే కొద్దిగా వినడానికి అసహ్యంగా ఉంటుంది. ఏమన్నా రెడీ చెప్పవా, నోట్లో మాటలే ఇకరా, నైరుతిలో నిలబడి ఇకరా రానా. నీ అంకమ్మ చెప్పడానికి ఎక్కడలేని రాజకీయాలు, యామూలం ఉన్న న్యూస్ పట్టుకొని వస్తావు అంతేలే. చాలామందికి స్టేజ్ ఫియర్ కానీ డైరెక్ట్ సెల్లు ముందర కానీ ఇట్లా మాట్లాడడం సిగ్గుగా ఉంటుంది. చాలామంది డైలాగులు ఇంత పొడుగు డైలాగులు చెప్తారు. అలా నాకు కూడా స్టేజ్ ఫియరే. ఎప్పుడన్నా ఒక్కసారి స్టేజ్ మీద మాట్లాడాలప్పా, భయాన్ని పోగొట్టుకోవాలి. నాకు స్టేజ్ మీద మాట్లాడాలంది. చూస్తా ఏడ దొరుకుతుందో ఏం కథనో. అంటే డైరెక్ట్ పోయి జనం ఉన్నప్పుడు మాట్లాడడానికి నాకు కష్టమే. ఖాళీ స్టేజీ ఉన్నప్పుడు నాకు ఒక ఆయన ధైర్యం ఎలా వస్తుందంటే, ఆయన చెప్పాడు, ఖాళీ స్టేజీ నువ్వు అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వచ్చిన మనిషి నుంచి ఇట్లా నువ్వు మాట్లాడుతూ ఉంటే అందరూ నీ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. నమస్తే కాటంరాజు బాబాయ్, బెల్లంకొండ వెంకటరావు గారు, అది నీ హ్యాండ్ ఓవర్లో ఉంటారు. ఆ స్టేజ్ ఫియర్ పోతుందని అన్నారు. వరణి అంకమ్మ, మా బాబాయ్ నేను కలిసి చాలా వీడియోస్ చేసాం. డైలాగులు కూడా చెప్పాడు. బాబాయ్ పోటుగాడు టైటిల్ నువ్వు గెలుచుకున్నావు, పోటుగాడి టైటిల్ నువ్వు గెలుచుకున్నావు. అంటే నేను వీడియో చేస్తానన్నప్పుడు నువ్వు సిగ్గుపడలే, అప్పుడే నువ్వు పోటుగాడి టైటిల్ గెలుచుకున్నావు. ఎస్, ఆ టైటిల్కి అందరూ అర్హులు కాదు. గుండెలో ధైర్యం, దాంట్లో దమ్ము ఉండాలి. ఏమారెడ్డి, మా బెల్లంకొండ బాబాయ్ దగ్గర బెల్లం ఉంటుంది, 1 కేజీ బెల్లం తీసుకో, దరిద్రాలన్నీ పోతాయి. చెక్క బెల్లం తీసుకుంటావా? నేను మాటలకి ఆ కస్టమర్ కూడా నువ్వు భుజగొలిపి దీన్ని అతి తెలియదు ఎట్లా అంటారు, కత్తి తీసుకొని ఎత్తి మళ్ళీ ముద్దు మీద పెట్టాలనిపిస్తుంది. ఏం బాబాయ్, ఏంటి సంగతులు? టిఫిన్ అయిపోయిందా?
ఒరే చిన్నోడా ఉన్నాడు రా, ఎవడో ఒకడు దానిలో బోని చేయాలా? నడువులు ఇరిగిపోయిన కుర్చీ ఎందుకు పెట్టాను? ఒకటి కావాలని లేపేశాను. ఇదో కేజీ తమ్ముడు 25 గ్రాములు ఎక్కువనే వేసాను. ఇంత మిఠాయి మాంసం మీద వదిలే. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసినా మళ్ళీ బాగుండదు. వీడు మళ్ళీ ఇట్లాంటి పనులు కూడా చేసుకు అని అనుకుంటారు. నువ్వు కాదులే బాబాయ్, వేరే ఇది మా గబ్బునాయల సోది ఉంటుంది. హీరో గారికి మినరల్ వాటర్తో కడిగిస్తున్నాను. మన కడగడంలో కూడా ప్రత్యేకత ఉంటుంది. రెడీ, ఇదో ఇది లవణాలు విటమిన్స్ పోకుండా అలా నీట్గా కడగాలన్నమాట. ఏందా ఎదుగుతున్నావు? నీ ఆస్తిపాస్తులు డాక్యుమెంట్ ఏదో పోయినట్టు మాటికి దానిలో ఎదుగుతాను. ఇతని శరీరం అంతా ఏదో దరిద్రంలో ఉన్నట్టున్నాడు బాబాయ్. మాటికి ఏదో రోగంతో బాధపడినట్టు చెవులు పుల్ల కావాలంటాడు, పెన్ను పేపర్ కావాలంటాడు. శరీరాన్ని ఎదుగుతున్నావా? ఏమా రెడీ, ఇంటర్వ్యూ చేద్దునా? చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లాస్గా కట్ చేస్తున్నాను. కట్ చేశాను, కడిగి కూడా ఇస్తాను. ముక్క ముక్కకి చరిత్ర ఏదో ముక్క అంత నీట్గా మనము కట్ చేయడం కాదు, ఇంట్లో పోయి వాళ్ళు మన ప్యాకెట్ ఇప్పి చూడగానే ఆశ్చర్యానికి అద్భుతానికి గురవ్వాలి. అది అలా కట్ చేయాలి టాలెంట్. ఇప్పుడు బోన్లెస్కి వెళ్దాం. విఐపి చికెన్ని కట్ చేసాం కదా, ఇప్పుడు బోన్లెస్కి వెళ్ళిపోదాం. ఏం బాబాయ్, వాకింగ్ చేసావా? చెబుతాడు. ఏంద్రా, ఏం భయపడి పారిపోతున్నావు? వాట్ హ్యాపెన్? నిన్న ఇదో నీకు సిగ్గుందనుకో. నేను ఒరే నాయనా, ఒరే చెప్పమాకరా, చెప్పమాకరా, ఎవరికంటే వాళ్ళు చెప్పమాక. ఎందుకంటే పోయి ఫోటో దిగినా దిగుతాడు, తప్పదు. ఎవరికంటే వాళ్ళకి చెప్పినావు అనుకో, మనం వాల్యూస్ పోతాయి రా చిన్నోడా. ఏమై రెడీ, నిన్ను చూస్తే జిలేబీ లాగా కనిపిస్తావు. ఆ కళ్ళద్దాలు ఫ్యామిలీ మ్యాన్ వాళ్ళు ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చి పాపం ఇక్కడ అన్నీ ఒక క్రమశిక్షణతో చేస్తుంటారయ్యా. ఇంట్లో ఏం ఊసిపోక ఏదో మా బాబాయిని, మా బెలంగొండ బాబాయ్ పరిస్థితి కూడా అదే. మనవరాళ్ళ కోసం, కొడుకు కోసం ఇక కుడి జోల నుంచి నీకు బ్యాచులర్ ఆడికి తీసుకొచ్చి లాభమే ఉండదు. నువ్వు ఒకటి యా సార్ బాబాయ్, నువ్వేం చేయి, నేను చెప్పిన మాట బాబాయ్. ఇదో ఒక 100 రూపాయల కవరు తీసుకొని కవర్లు వస్తాయి. దాంట్లో ఏంటంటే మంచిగా చెక్కలాగా వేసేసి ఇట్లా పెట్టు. నువ్వు అట్లా ఓపెన్ చేసి పెడితే ఈగలు వాళ్ళతో నీ చెప్తే అయినట్లే నువ్వు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి విఐపి చికెన్ కూడా